వెల్కమ్ టు కీర్తిదేవ్ 1517 ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని రెసిపీని చూపించబోతున్నాను. కావాల్సిన వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆయిల్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఉప్పు, పసుపు, అలాగే కొబ్బరి కారం పొడి. బొరుగులు, 2 రకాల బొరుగులు ఉంటాయి. ఉప్పు బొరుగులు, సబ్బు బొరుగులు. మేము ఇక్కడ తీసుకునేది ఉప్పు బొరుగులు. ఆనియన్, టమాటో, కర్రీ లీవ్స్, అలాగే చిల్లీ. కారం చేయడానికి కావాల్సినవి కారం పొడి, బెర, ఉప్పు, వెల్లుల్లి. పప్పు ఆప్షనల్. వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుంటే ఈ పొడి వస్తుంది. ఇంకా ఒక పెద్ద పాత్రలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలోకి బొరుగులు వేసుకొని, మేము 1/2 kg బొరుగులు తీసుకున్నాము. ఇది 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది. వాటిని బాగా నీళ్ళల్లో ముంచి 2 నిమిషాలు నానిన తర్వాత బొరుగులలో నీళ్ళను పిండేసి వాటిని వేరే పాత్రలో వేసుకోవాలి. మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని నూనె వేడయ్యాక శనగపప్పు, ఆవాలు వేసి వాటిని వేగనివ్వాలి. అవి వేగాక ముందుగా ఉల్లిపాయలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ, టమాటో, అలాగే కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కలిపి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు బొరుగులని పిండి వేరే పాత్ర వేసుకుందాము. ఇవి ఉప్పు బొరుగులు కాబట్టి నానడానికి 3 to 5 minutes పడుతుంది. అదే సబ్బు బొరుగులు అయితే 1-2 minutes తీసేయవలసి ఉంటుంది. ఇది కాస్త వేగింది, అందుకోసమే ఉప్పు అలాగే పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఇది ఒకసారి అన్నిటినీ కలపాలి. ఇప్పుడు బొరుగులని వేయాలి. ఇప్పుడు బొరుగులను ఉల్లిపాయ, టమాటో మిక్స్ని బాగా కలపాలి. 2 minutes బాగా కలుపుకున్నాక కొబ్బరి కారం వేయాలి. అంటే సిమ్లో పెట్టుకొని దీన్ని కూడా బాగా కలపాలి. కొత్తిమీర ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని మిర్చి బజ్జీ కాంబినేషన్తో తింటే చాలా